జిల్లాలో ఈ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ జరిపిన సందర్భంగా పాల్గొన్న ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, మిగతా అధికారులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావంతో, దేశభక్తితో మనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ వివరించాలా, ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడినప్పుడల్లా భారతదేశ పౌరులైతేనేమి, సైనికులైతేనేమి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ ప్రాణ త్యాగాల వల్ల మనం ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో మనమందరం జీవిస్తున్నాం. ఎంతోమంది సైనికులు ఈ పొద్దు ప్రాణాలు పోగొట్టుకున్నారు, అమాయకులు బలిగొన్నారు ఈ పొద్దు ఉగ్రమూకలు మన దేశంలోకి చొరబడి. అలాంటి వారికి సరైన గుణపాఠం ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగిందని మనం అందరం గ్రహించాల. ఇంత గొప్ప పని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఎందుకంటే వాళ్ళ దేశంలోకి పోయి వాళ్ళ ఉగ్రస్థావరాలనే ముట్టబెట్టి, వాళ్ళ ఎయిర్ బేసెస్ని పొద్దు భూస్థాపితం చేసిందంటే మనకున్న బలం, మన దేశానికి ఉన్న నేవీ అయితేనేమి, వివిధ దళాలు ఈరోజు సమర్థవంతంగా పనిచేసి మనందరికీ ఎంతో శాంతినిచ్చాయి. ఎన్నో దేశాలు ఈరోజు మన దేశానికి ఏం జరిగినా ముందుండి వాళ్ళని పీచమనచడానికి సిద్ధంగా ఉండి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకురావడానికే ఈ ఆపరేషన్ సింధూర్ ర్యాలీని ప్రతి వాడవాడ, వీధి వీధిన, ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ఎక్కడైనా కానీ భారతీయ జెండా చేతబూని ప్రజలందరికీ సమైక్యతను, ఈ దేశ ఔన్నత్యాన్ని తెలియజెప్పడానికే ఈ ఆపరేషన్ సింధూర్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఎక్కడికి పోయినా విజయవంతమవుతున్నాయి. ఈరోజు ఏం జరిగింది, పాకిస్తాన్ దుశ్చర్యలు ఏ విధంగా ఈరోజు చేస్తుంది అనేది ఇప్పుడు మనం పార్లమెంట్ సభ్యులు ఈరోజు వివిధ దేశాలకు వెళ్ళి వాళ్ళని దోషులుగా నిలబెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక మీ ఆటలు సాగవు, అందుకే మీరు ఉగ్రమూకల్ని ప్రేరేపిస్తున్నారు. మీ దేశంలో కనీసం పౌరులకు తిండికి కానీ గతి లేని పరిస్థితుల్లో ఉన్నా మీకు యుద్ధాలు కావాల్సి వచ్చే పరిస్థితికి వచ్చినారంటే